guys, welcome back to my channel Lavanya Talks. If you want to start a YouTube channel or if you want to grow on YouTube, then definitely this video is for you. So make sure to watch this video till the end. First of all, thank you so much for the 500 subscribers. 1 year lo 500 subscribers అనేది చాలా తక్కువ అవ్వచ్చు, but for me it means a lot. Like నేను మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయకపోయినా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి నా వీడియోస్ని ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 1 year ago I started my YouTube channel with a lot of excitement. బట్ బిగినింగ్లో నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి. చేస్తూ నేను అన్నీ నేర్చుకున్నాను. ఈ జర్నీలో నేను చాలానే మిస్టేక్స్ చేశాను, చాలానే నేర్చుకున్నాను, చాలానే తెలుసుకున్నాను. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను అన్నీ షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ పని అయితే కాదు. సో మనకి ఓపిక ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అలానే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మనం యూట్యూబ్లో సక్సెస్ ఓవర్ నైట్లో అయితే అవ్వలేము. ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్కసారి అసలు వ్యూస్ అస్సలకి రావు. సో మనం డిసప్పాయింట్ అవ్వకుండా, మన హోప్ని లూజ్ అవ్వకుండా వీడియోస్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక వీడియో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వైరల్ కాకుండా అయితే ఉండదు. అప్పటి వరకు వెయిట్ చేసి పేషెన్స్తో ఉండి మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సిస్టెంట్గా లేను. అది చాలా పెద్ద మిస్టేక్. కన్సిస్టెంట్గా ఉండాలి గైస్. డైలీ మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. అట్లీస్ట్ వీక్కి 5 to 6 వీడియోస్ అన్నా పోస్ట్ చేయాలి. అండ్ ఆల్సో నేను నా కంటెంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేకపోయాను. మనం ఇవాళ ఏ వీడియో చేయాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, మనం ఏ హెల్ప్తో మన కంటెంట్ని కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకొని సెట్ చేసుకున్నాక వీడియో చేయడం బెస్ట్. అండ్ ఆల్సో నేను ట్రెండింగ్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. లైక్ ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉంది అంటే నేను ఆ టైంలో చేయకుండా అది ట్రెండింగ్ అయిపోయినాక చేసేదాన్ని. నాకు టైం లేక అలా దేనివల్ల అయినా అవని. సో నేను కన్సిస్టెంట్గా లేను. అండ్ ఆల్సో ఐ డిడ్ నాట్ ఫోకస్డ్ ఆన్ ట్రెండింగ్ టాపిక్స్. ఈ 3 మిస్టేక్స్ అయితే నేను చేశాను. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఈ 3 మిస్టేక్స్ చేయొద్దు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్గా ఉండండి. అండ్ ఆల్సో ఒక దేని మీద అయితే మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా విధాలుగా మనం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. లైక్ లైఫ్ స్టైల్, బ్యూటీ, స్కిన్ కేర్, ఫ్యాషన్, ట్రావెల్, ఇలా ఏ రకంగా అయినా చేయొచ్చు. సో మనం చేసే దాని మీద మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో లైటింగ్ కొంచెం మంచిగా ఉండాలి మనం వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు, అలానే క్వాలిటీ కూడా. తర్వాత వచ్చేసి మీరు మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక పేపర్ మీద రాసుకోండి, దాన్ని ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేసినాక మాట్లాడండి. సో దట్ యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. మనం షార్ట్స్ త్రూ అయితే ఎక్కువ ఆడియన్స్ని రీచ్ అవ్వచ్చు. లాంగ్ వీడియోస్ చేస్తే ఇట్స్ హెల్ప్ ఫర్ అవర్ మానిటైజేషన్. అండ్ ఆల్సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం అయితే వెయిట్ చేయొద్దు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. నాకు ఏం తెలీదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఏం చేయలేను అని అనుకోవద్దు. చేస్తూ మనం అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అండ్ ఆల్సో పేషెన్స్గా ఉండండి. వీడియోస్ వైరల్ అయ్యే వరకు. వ్యూస్ రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. క్రియేటివ్గా ఆలోచించండి. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మనం ఎంత క్రియేటివ్గా చేస్తే మన వీడియో అంత వైరల్ అవ్వచ్చు, అంత. అండ్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయండి. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, మీకు వీడియో హెల్ప్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. మీలో ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్. అండ్ ఆల్సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.